నేనెందుకు మేనేజ్ చేయాలి? నీ మీద పోలీస్ కేసు పెట్టిస్తాను. పెట్టించు. నాతో పాటు నా వెనకాలే నువ్వు కూడా వచ్చేస్తావక్క. నువ్వే ఆ నగలు నొక్కేసి నాకిచ్చావని చెప్పానే అనుకో. నీ పరిస్థితి ఏంటో బాగా ఆలోచించుకో. నాకు ఎలాగూ జైలు, పోలీస్ స్టేషన్లు కొత్త కాదు. కానీ నీకే బాగా ఇబ్బంది అక్క. బాగా ఆలోచించుకో. హే! ఓ షిట్! ఇడియట్! అబ్బా ఎంత బాగున్నాయో. ఏంటి ఈ నగలు నీకోసం తెచ్చాననుకుంటున్నావా? ఇవ్వు. ఒరే ఒరే ఇవ్వరా, ఇవ్వు. ఎందుకురా తీసేసుకుంటున్నావు? ఇవి తెచ్చింది అలంకరించుకోవడం కోసం కాదు, అమ్ముకోవడానికి. ఒరే ఒరే నేను నీకు అమ్మన్రా. నాకు నగలంటే ప్రాణం. ప్లీజ్ రా, నాకు ఇచ్చేరా. అయితే 25 లక్షలు ఇవ్వు. 25 లక్షలా? అమ్మనే డబ్బులు అడుగుతావా? డబ్బుల దగ్గర మనకు అలాంటి సెంటిమెంట్సే లేవు. డబ్బులు ఇస్తే ఇవ్వు, నేను నగలిస్తాను. రే రే నా కోసం ఇచ్చేరా ప్లీజ్ రా నాన్న. నా బంగారు కొండ కదూ. ఏంటిచ్చేది? రే ఆగరా. రే రే ఏంటండి ఇది? నాకు నగలు ఇవ్వట్లేదు. నా కొడుకు అన్నావుగా, నీ బుద్ధిలే వచ్చాయి మరి. అయ్యో నగలు నాకు కావాలి. అమ్మ సీత. నాన్నా, నాన్నా. అమ్మ సీత, ఏంటమ్మా ఇది? ఎలా బతికిన వాళ్ళు ఇక్కడ ఎలా ఉంటున్నారమ్మా? పర్వాలేదులే నాన్నా. ఏమైంది ఇప్పుడు? ఇలా బ్రతకడం నాకేమైనా కొత్త ఏంటి? నీకు కొత్త కాదమ్మా, కానీ అల్లుడు గారికి. నాకేం కష్టం కాలేదులే మావయ్య గారు. బాబు, మావయ్య కూర్చోండి, కూర్చోండి. ఏంటి బాబు ఇది? ఇంత జరిగితే కనీసం నాకు ఒక మాట అయినా చెప్పవా? ఎందుకండి? చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం తప్ప వేరే ఉపయోగం ఏముంటుంది? అయినా ఇప్పుడు ఏమైంది చెప్పండి? మేమిద్దరం కలిసి కొత్త కాపురం మొదలు పెట్టాం. ఏం సీత? అవును నాన్నా. ఏమో బాబు, కారుల్లో తిరిగిన వాడివి ఇలాంటి చోట బతకాల్సి రావడం చూడటానికి నాకు చాలా కష్టంగా ఉంది బాబు. మావయ్య గారు, నేను పుట్టుకతో కోటీశ్వరుణ్ణి కాదు కదా. ఆ మాటకొస్తే అసలు నా పుట్టుకేంటో నాకు తెలీదు. ఇన్ని రోజులు నాది కాని జీవితంలో నేను బ్రతికాను. ఇప్పుడు అసలైన జీవితం జీవించబోతున్నాను. ఇది అసలైన రామ్ అంటే. మీ అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూసుకుంటాననే నమ్మకం నాకుంది. సీత గురించి మీరేం భయపడకండి మావయ్య. అయ్యో, అదే మాట బాబు. నాకు నీ మీద నమ్మకం ఉంది, నా కూతురు మీద నమ్మకం ఉంది. కాకపోతే మీకు ఇబ్బంది వచ్చినప్పుడు నేనొక్కడిని ఉన్నానన్న విషయం మీరు గుర్తుంచుకుంటే చాలు బాబు. మావయ్య, తప్పకుండా ఖచ్చితంగా మీకు చెప్తాను. ఇలా అద్దీంట్లో ఉండటం ఇబ్బందే కదా బాబు. పదండి, మన ఇంటికి వెళదాం. వద్దు నాన్నా, మేమిక్కడే ఉంటాం. అదేంటమ్మా, అక్కడ నేను ఒక్కడనే కదా ఉండేది. మీరు కూడా వస్తే బాగుంటుంది. మావయ్య, మీరేమీ అనుకోవద్దు. మేమెక్కడికి రాలేం. మేమెక్కడుంటేనే మా గౌరవంగా ఉంటుంది. అది కాదు బాబు. నాన్నా, ఆయన చెప్పింది నిజం. మా గౌరవం మాకు దక్కాలి అంటే మేమిక్కడే ఉండాలి. ఎక్కడికి రాలేవు నాన్నా. మీరేం బాధపడకండి మావయ్య. మేమేమీ పూర్తిగా రావని చెప్పడం లేదు కదా.
పండక్కొచ్చి వెళ్తాం. మీరు అలా చెప్తుంటే ఇంక నేనేం మాట్లాడగలను బాబు. ఇంతకీ మీ అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉందండి. ఈయన్ని చూడగానే అత్తమ్మ ఆరోగ్యం కుదుటపడింది నాన్న. చాలా సంతోషం బాబు. మరి నేను వెళ్ళొస్తాను. ఏ అవసరం వచ్చినా నాకు చెప్పడం మర్చిపోవద్దు. అలాగే మావయ్య గారు. వెళ్ళొస్తాను బాబు. ఉంటానమ్మా. సరే నాన్న. ఏమండి, అత్తమ్మ ఏమంటున్నారండి? ఏముంటుంది, మళ్ళీ మనల్ని ఆ ఇంటికి రమ్మంటుంది. అది జరగని పని అని అమ్మకి తెలియదు కదా. ఎలాగో నచ్చజెప్పొచ్చాను. ఇలాగే మీ నాన్నగారికి నచ్చజెప్పినట్లే మా అమ్మ కూడా అప్పుడప్పుడు వస్తానని నచ్చజెప్పొచ్చాను. పోనీలేండి, ఆ మాటకైనా అత్తమ్మ సంతోషించుంటారు. ఆ సంతోషంలో అయినా ఆవిడ ఆరోగ్యం కుదుట పడితే అంతే చాలు. ఇంతకీ ఉద్యోగం ఏమైందండి? ఉద్యోగం దొరకటం అంటే అంత ఈజీనా సీత? ఇంతకాలం అందరికీ జాబ్లు ఇవ్వడమే కానీ వెతుక్కోవడం అలవాట్లేదు కదా. కాస్త టైం పడుతుంది. పోనీ నేనేదైనా పనిచేయనా? చూడు, ఇప్పుడేగా మీ నాన్నకు మాటిచ్చాను. నేనేదో ఒకటి చేస్తానులే సీత. నువ్వా? నువ్వేంటి ఇక్కడ? రిపేరింగ్ నేర్చుకుందామని. నువ్వు ఇలా నాతో కలిసి బండి కింద దూరితే రిపేరింగ్ నేర్చుకుంటున్నావు అనుకోరు. మరి మనిద్దరం కలిసి ఇక్కడ ఏదో చేస్తున్నావు అనుకుంటారు. ఏం చేస్తున్నాం అనుకుంటారు? ఇదిగో ముందు నువ్వు బయటికి వెళ్ళు. నేను వెళ్ళను. అయితే నేనే వెళ్తా. నేను వెళ్ళనివ్వనుగా. అబ్బా, ఏంటి శైలు ఇది? ఎవరన్నా చూస్తే బాగుండదు. అయితే ఎవరైనా చూసేలోగా నాకు ముద్దివ్వు. ముద్దు లేదు, ఏమీ లేదు, వెళ్ళు. నేను వెళ్ళను. అబ్బా ప్లీజ్ శైలు, వర్కర్స్ వస్తారు కదా, ఎవరన్నా చూస్తే పెద్ద రచ్చ అయిపోతుంది. అదే చెప్తున్నాను, ఎవరైనా చూసి రచ్చ చేయకుండా ఒకే ఒక్క ముద్దివ్వు. నిన్ను ఇలా కాదు, నేనే వెళ్తాను. ఆదిత్య, ఆదిత్య, ఆదిత్య. ఏంటి వచ్చా? మీ డాడీ వచ్చారు, అరవకు. ఆదిత్య, ఆదిత్య. అయ్యో, దొరికిపోయాం. ఎక్కడికి వెళ్ళినట్టు? దండం పెడతాను, వెళ్ళు వెళ్ళు సైలు, వెళ్ళు. హలో, అవును, మెకానిక్ షెడ్డే సార్. కారు చెడిపోయిందా? ఎక్కడ సార్?
నీకు దండం పెడతాను వెళ్ళిపో శైలు. దండం పెడతాను వెళ్ళు. వెళ్ళు శైలు. వెళ్ళను డాడీ. హేయ్. చెప్పండి సార్. అసలు స్టార్ట్ కావడం లేదా? లేదంటే కారు ముందుకు వెళ్ళడం లేదా? ప్లీజ్ శైలు, మీ డాడీ చూస్తే బాగోదు, వెళ్ళిపో. అయితే ముద్దివ్వు. ఏయ్. అరవకు. ఏమిటో ఇది వివరించలేనిది, మది ఆగమన్నది తను ఆగనన్నది. ఇక వెళ్ళు తల్లి. ఇప్పటికిది ఓకే, నెక్స్ట్ టైం గుర్తుంచుకో. పద పద. బాయ్. బాయ్ బాయ్ వెళ్ళు. ఆదిత్య, మాస్టర్. ఆదిత్య, ఇందాకటి నుంచి పిలుస్తుంటే పలకమేంటి? ఎక్కడికి వెళ్ళావు? బండి రిపేర్ చేస్తున్నాను మాస్టరు. అది కాకుండా మీరు ఫోన్లో బిజీగా ఉన్నారు కదా. సరే పద, నీతో పనుంది, పద మాట్లాడదాం. నమస్తే సార్. రండి సార్, కూర్చోండి. పర్వాలేదు. అది మా సార్ ఇంకా రాలేదు సార్. మీరు వచ్చినట్లు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. నేను వచ్చింది మీ సార్ని కలవడానికి కాదు, ఉద్యోగం కోసం వచ్చాను. ఊరుకోండి సార్, జోక్ లేకండి. జోకులు కాదు, నిజంగానే చెప్తున్నాను. నేను జాబ్ అడుగుదామనే వచ్చాను. ఇప్పుడిక్కడ నువ్వెలాగో నేను అలాగే. నమస్తే రామ్ గారు, మీరేంటి సార్ ఇక్కడ? మీరు వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదు. రండి సార్, లోపలికి వెళ్దాం. కూర్చోండి సార్, కూర్చోండి. చెప్పండి సార్. సార్, ఇప్పుడు నేను రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి శ్రీరామ్గా రాలేదు. మీతో పనుండి ఒక సాధారణ వ్యక్తిలా వచ్చాను. ఏమైంది సార్? సార్, అది నేను... సార్, రామ్ గారు ఉద్యోగం కోసం వచ్చారంట. ఏంటి సార్, నిజమా? అవును సార్, నాకు జాబ్ కావాలి. అదేంటి సార్? చెప్పాను కదండి, నేను రాణి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఎండీని కాదు, ఒక నార్మల్ పర్సన్ని. ఇవ్వండి సార్ నా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్. ఇవి చూసి నాకు ఏదైనా జాబ్ ఇవ్వగలిగితే నాకు హెల్ప్ అవుతుంది. ప్లీజ్. రామ్ గారు, మీరు నాకు సర్టిఫికేట్స్ చూపించాలా? మీరు జాబ్ అడగడం అనేది నేను ఊహించలేదు. మీకు జాబ్ ఇవ్వగలగడం అనేది నిజంగా మా అదృష్టం అండి. సార్, నన్ను ఒక నార్మల్ పర్సన్గానే చూడండి. మీరేంటో, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూసి చెప్పడం లేదు సార్. మీ టాలెంట్ ఏంటో తెలుసు కాబట్టి చెప్తున్నాను సార్. మీలాంటి వాళ్ళు జాబ్ చేస్తే మా కంపెనీకి చాలా కలిసి వస్తుంది. మీకు తప్పకుండా జాబ్ ఇస్తాను. కానీ ఏంటి సార్? అది మేము రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లాగా ఎక్కువ జీతం ఇవ్వలేము రామ్ గారు. ఈ జాబ్కి 75,000 మాత్రమే ఇవ్వగలం. భలేవారు సార్, మీరు 50,000 ఇస్తానన్నా సరే జాబ్ చేస్తాను. నాకు జాబ్ అంత అవసరం సార్. అయితే రేపే వచ్చి జాబ్లో జాయిన్ అయిపోండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్.
బంగారమే. ఇదేంటి ఇక్కడుంది? అమ్మగారు, 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 ఇది ఆ గదిలో దొరికినదండి. ఓ పాలు చూడండి. ఇది బీర్వాలో దాచిన 7 వారాల నగల్లో ఒకటి. ఇది నీకెక్కడ దొరికింది రత్తాలు? నాకేటి తెలుస్తుంది అమ్మగారు. నేను సీపురుతో ఊడుస్తుంటేను సీపురుతో పాటు బీర్వా కింద నుండి బయటకు వచ్చేసినది. చూడగానే అట్టుకొచ్చేసినాను. అసలు ఇది బయటకు ఎలా వచ్చింది? చూద్దాం పదా. నగలన్నీ ఏమైపోయాయి? పూలమ్మూలమ్మో, నగలు కనిపించట్లేదా? అంటే మన ఇంట్లో దొంగలు కాని పడి దోసుకుపోయినారా ఏటి? అమూల్యను ఊరికే ఆ ఇంటికి తీసుకొచ్చాననుకున్నావా? దాన్ని వాళ్ళ దగ్గరే పడేసి పక్క రూమ్లో 7 వారాల నగలు కొట్టుకొని వచ్చేశాను. ఏంటత్తమ్మా, ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నారు? బీర్వాలో దాచిన 7 వారాల నగలు కనిపించట్లేదమ్మా. అసలు నగలన్నీ ఏమయ్యాయి? ఈ బీర్వా కేస్ బయటకెలా వచ్చాయి? ఎవరో తీసుకున్నారు, నగలు తీసుకుని వెళ్ళిపోయారు. ఈ నగ కింద పడి దొరికింది కాబట్టి ఈ దొంగతనం గురించి తెలిసింది. లేదంటే బయట పడేదే కాదు. ఆ వెధవ నగలు కొట్టేసిన వాడు మొత్తం ఎత్తుకుని పోకుండా ఒక్కటి వదిలేసి వెళ్ళాడా? దొంగతనం చేయడం కూడా చేత కాదు. మీరు ఎంత వెతికినా ఆ నగలు దొరకవు అత్తయ్య. ఎందుకు శశి? ఎందుకంటే ఆ నగలు మీ పెద్ద కోడలు సీత తనతో పాటే తీసుకొని పోయింది కాబట్టి. ఏంటి? సీత తీసుకెళ్లిపోయిందా? తీసుకొని పోవడం అంటే దొంగతనం చేసింది అని అర్థం అత్తయ్య. శశి, సీత గురించి తెలియకుండా మాట్లాడుకో. అయినా తనేలా దొంగతనం చేస్తుంది? మన కళ్ళ ముందే కట్టుబట్టలతో బయటకెళ్ళింది కదా. అవును కదమ్మా. ఆ పొద్దు ఆయమ్మ ఒంటి మీద కట్టుకున్న కోక తప్ప మరి ఏటీ లేదు. ఆయమ్మెట్ట ఎత్తుకుపోతాది. మనందరి ముందు తను కట్టుబట్టలతో బయటకెళ్ళింది. కానీ అంతకు ముందే ఉన్న నగలన్నీ సర్దేసుకొని చాలా తెలివిగా బయటకెళ్ళుండొచ్చు కదా. నేను నమ్మను. మీరేది నమ్మరత్తయ్య. అమూల్య వచ్చి ఆ ఫోటోలు చూపించేంత వరకు సీత గురించి నమ్మారా? అయినా ఇంట్లోకొచ్చి మీరు ఎక్కడో దాచిపెట్టిన లాకర్ కీస్ వెతికి తీసుకొని నగలు తీసుకుపోవడం అనేది బయట వాళ్ల వల్ల కాదు. ఇది ఖచ్చితంగా ఇంట్లో వాళ్ల పనే. అది సీత చేసిన పనే. అలాగేలాగంటారు చిన్నమ్మగారు? ఇంట్లో సీతమ్మగారు ఒక్కరేనా? మీర్లేరా, నేను లేనా? నాకంటే ఆ తాళాల సంగతి తెలవదు. మీకు తెలవదా ఏటి? ఆ నగలు సీతమ్మగారే తీశారని మీరెలాగంటారమ్మా? అయినా సీతమ్మగారు అట్లాంటి మనిషి కారమ్మా. శశి, ఎందుకలా కొట్టావు? మరి లేకపోతే ఏంటత్తయ్య? సీత అలాంటి మనిషి కాదు అంటే నేను అలాంటి దాన్ననా మీ అనుమానం? నేనిప్పుడు అలా అన్నానమ్మా. మరి లేకపోతే తాళాలు నాకు తెలుసు అంటున్నావు, సీత దొంగతనం చేయలేదు అని అంటున్నావు. అంటే నేనే దొంగతనం చేశాననే కదా నువ్వు వాగుతున్నదే? నేనట్ట చెప్పలేదమ్మా. సీతమ్మ గారు
ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. పని మనిషివి పని మనిషిలాగా ఉండు. పిచ్చి పిచ్చిగా వాగితే చీరేస్తాను. పో అవతలికి. ఏది ఏమైనా నువ్వలా రత్తాల మీద చేయి చేసుకోవడం తప్పమ్మా. అది ఇండైరెక్ట్ గా నన్ను పట్టుకొని దొంగ అంటుంది అత్తయ్య. నగలు కనిపించట్లేదని దాని ధోరణిలో ఏదో మాట్లాడింది. దాన్ని నువ్వలా తీసుకుంటే ఎలాగా? సరే అత్తయ్య, ఆ నగలు ఏమయ్యాయో వాటి సంగతి నేనే తెలుస్తాను. అవి ఖచ్చితంగా సీతే దొంగతనం చేసిందని నేను నిరూపిస్తాను. అప్పుడు గాని మీరు నమ్మరు. నీకెక్కడా జాబ్ రాదు. నీకు బ్రతకడానికి ఏ ఆధారం లేకుండా చేస్తాను. చివరికి నువ్వు అడుక్కు తినేలా చేస్తాను. నీ కళ్ళల్లో పొగరు చల్లారిపోయి కన్నీళ్లతో నా ముందు నిలబడేలా చేస్తాను. నరకం అంటే ఏంటో చూపిస్తాను.